అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి. వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అవసరమైంది సుమారుగా 7000 చిల్లర కోట్లు ఈ బడ్జెట్కి గత ఫైనాన్స్ ఇయర్కి కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ పెట్టి ఇంకా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు. ఇటువంటి మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో అసలు అవసరం లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ముఖ్యంగా స్కాలర్షిప్లు టైం టు టైం ఇచ్చిన మహానుభావులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎలక్షన్ల ముందుకి సుమారుగా ప్రతి యువతకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్ల మాటలు చెప్పేసి ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి 3000 రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ఫైనాన్స్ యూజ్లో పెట్టాల. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ సీట్లు ఎమ్మటే ఇవ్వాలి, పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎమ్మటే రిలీజ్ చేయాలి, విద్యార్థులందరికీ నిరుద్యోగ భృతి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలనని సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 4600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి, 3 నాయకులకి, ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకి ఏదో చేస్తానని మోసం చేసి 4600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి, ఫీజు రీఎంబర్స్ చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో, ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ పోరు తరలి వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు 2014 నుంచి 19 వరకు విద్యార్థుల్ని మోసం చేశారో, నిరుద్యోగులను మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు, ఆశ పెట్టొచ్చు, మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది. ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ, ఒక్క పని అంటే ఒక్క పని. ఈ 10 నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని, మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు ఎలక్షన్స్ అప్పుడు. తను వచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని చేసి జిల్లాని ప్రకటించి అడుగు పెడతానన్నాడు. నిస్సిగ్గుగా, నిర్భయంగా, ఏ విధమైనటువంటి ఒక సిద్ధాంతాలు లేకుండా దాని గురించి మాట్లాడినటువంటి ఒక
అక్కడ ఉన్నటువంటి పౌరురాల మీద నీకు ఓటు ఉందా, నువ్వు ఓటే వేయలేదు, నన్ను ప్రశ్నిస్తావని అడిగేటటువంటి నాయకుడిని మనం ఎప్పుడన్నా చూసామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం కొందరికే అందరికీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏమీ చెయ్యొద్దని మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? ఇంతగాని చేతగాని పరిపాలన, చావలేనటువంటి పరిపాలన, అసమర్థపు పరిపాలన ఇంకొక నాయకుడు ఎవ్వరూ చేయలేరు. వీళ్ళు కొనసాగడానికి అర్హతను కోల్పోయారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట నిరుద్యోగ భృతి ₹1 కూడా కేటాయించలేదు అంటే ఇది ఎంత పెద్ద మోసం. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని గమనించాలి, నిలదీయాలి, కూటమి నేతల్ని అడ్డుకోవాలి. గ్రామాలలో అభివృద్ధికి శూన్యం, అభివృద్ధి జరిగినటువంటి ఎమ్మెల్యేలని అడ్డుకోవాలి, నిలదీయాలి. మరి మాటిచ్చినటువంటి వ్యక్తి మోసం చేస్తే 420 కేసులు పెట్టాలి. దీనికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని వారికి కూడా పిలిపిస్తూ ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గాలు మాని ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని, ఈ కూటమి పరిపాలనని ఇదే విధంగా కానీ కొనసాగిస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఆల్రెడీ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతాం. వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు వెన్ను చూపించి ఈసారి అయితే పారిపోయాడు, కానీ ఇంకొకసారి ఆ విధంగా చేసే అవకాశం లేకుండా కూడా చేస్తాం. ఈ ప్రాంత ప్రజల యొక్క కల వెలుగొండ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టుని దగా చేస్తూ మోసం చేస్తూ రూపాయి కేటాయించకుండా ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా కేవలం తెలుగుదేశం నాయకులకు మాత్రమే R&R ప్యాకేజ్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో వాటిని కూడా అడ్డుకుంటాం. వెలుగొండ కంప్లీట్ చేయాలి, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ బకాయిల్ని మాటని నిలబెట్టుకోవాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలు ₹1 కూడా కేటాయించాల బడ్జెట్లో. ఈ ₹1 కేటాయించకుండా ఇక్కడ గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి ప్రజల దాహాన్ని ఎలా తీరుస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ మెడికల్ కాలేజ్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మార్కాపురం వారు సభ పెట్టిన కూతవేటు దూరంలో వచ్చినటువంటి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి తరిమివేసింది. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటుంది. ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెడికల్ సీట్లని కేటాయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం మేము మెడికల్ కాలేజీల్ని నడపలేం, ప్రభుత్వంలో మాకు చేత కాదు, మేము దీన్ని ప్రైవేట్కి అప్పచెప్తాం ఈ వ్యవస్థనని చెప్తున్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి, యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చుకోవాలి, ఫీజు రీఎంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.